జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడు సంపద, విలాసవంతమైన జీవితం, కీర్తి, భోగభాగ్యానికి కారణమయ్యే ముఖ్యమైన గ్రహంగా చెప్పబడుతుంది. శుక్రుని అనుగ్రహం లభించిన వారు జీవితంలో త్వరగా ఎదుగుతారు. ఈ గ్రహం ప్రభావంతో వ్యక్తిగత జీవితంలో ఆనందం పెరుగుతుంది, కుటుంబ సంబంధాలు మెరుగవుతాయి. శుక్రుడు ప్రేమ, కళలు, అందం, అభిరుచిని ప్రభావితం చేసే గ్రహంగా గుర్తించబడింది. తుల, వృషభ రాశుల వారికి శుక్రుని అనుకూల ఫలితాలు అధికంగా కనిపిస్తాయి. శుక్రుడు బలహీనంగా ఉన్నప్పుడు ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల్లో చికాకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. శుక్రుడు అనుకూలంగా ఉంటే జీవితంలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతి కావడంతో ఈ గ్రహం ప్రయాణం వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో విద్యార్థులు తమ తల్లిదండ్రులతో మంచి సమయం గడుపుతారు. ఇది వారికి కుటుంబ జీవితం గురించి మరింత అవగాహన కలిగిస్తుంది. ఉద్యోగస్తులు, వ్యాపారులు, దుకాణదారులకు ఈ మార్పు వల్ల ఆదాయం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశం ఉన్నందున కొన్ని వృషభ రాశి వ్యక్తులు కొత్త వాహనం కొనుగోలు చేయవచ్చు. ఆరోగ్యపరంగా ఏప్రిల్ నెల వృద్ధులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి సంబంధిత చర్యలు తీసుకోవడం మంచిది. తులారాశి వారికి కూడా శుక్రుడు అధిపతి కావడం వల్ల ఈ మార్పు అదృష్టాన్ని తీసుకురాగలదు. దీని ప్రభావంతో పెద్ద మొత్తంలో ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఒప్పందాలు ఇప్పుడు పూర్తి కావచ్చు. ఆరోగ్య సమస్యలు తగ్గిపోతాయి. వృద్ధులు శారీరకంగా మరింత దృఢంగా ఉంటారు. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, అనుబంధం పెరుగుతుంది. ఈ సమయంలో బంధువులతో కలిసి మతపరమైన యాత్రలు చేయడానికి ప్రణాళికలు వేసుకోవచ్చు. వ్యాపారస్తులకు, దుకాణదారులకు ఈ మార్పు ఆర్థికంగా బలమైన స్థితిని తీసుకురావచ్చు. రాబోయే నెలలో డబ్బు కొరత అనుభవించవలసిన అవసరం ఉండదు. వృశ్చిక రాశి వారికి శుక్రుడు శుభ ప్రభావాన్ని చూపుతాడు. ఆరోగ్యపరంగా ఈ మార్పు బలాన్ని ఇస్తుంది. ఆహార అలవాట్లను మెరుగుపరచుకోవడం, యోగా చేయడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. పొరుగువారితో ఉన్న సమస్యలు తగ్గిపోతాయి. కుటుంబ సంబంధాలు మెరుగుపడతాయి. ఏప్రిల్ నాటికి ఉద్యోగస్తులకు జీతం పెరిగే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు లాభాలు పెరుగుతాయి. కొందరి వ్యాపారం విదేశాలకు విస్తరించే అవకాశం ఉంది. యువత తమ తల్లిదండ్రులతో మంచి సమయం గడుపుతారు. ఇది కుటుంబంలో ఆనందాన్ని తీసుకువస్తుంది.